ఏంటక్క ఈ మేకోవర్ ఇందాకే ఓదిలా 2 సినిమా టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ లో మన తమన్నా మేకోవర్ అయితే అఖండ సినిమాలో అఖండ చెల్లెల్లాగా అయితే ఉంది. అఖండ సినిమా ట్రైలర్ లో ఒక లైన్ అయితే ఉంటది, వెన్ ఈవిల్ స్ప్రెడ్స్ ఇట్స్ వింగ్స్ అఖండ ఎరైవ్స్ అని ఒక లైన్ అయితే ఉంటది. దాని తర్వాత బాలయ్య బాబు అయితే వచ్చి అందరినీ కాపాడతాడు. అదే విధంగా ఓదిలా 2 సినిమా టీజర్ లో కూడా ఒక లైన్ అయితే ఉంది, వెన్ డెవిల్ రిటర్న్స్ ద డివైన్ రిటర్న్స్ టు అంటే ఓదిలా 2 సినిమాలో ప్రజల్ని కాపాడడానికి మన తమన్నా అయితే మన అఖండ చెల్లెలైన తమన్నా అయితే రాబోతుంది. మామూలుగా ఉండదన్నమాట. మీలో ఓదిలా రైల్వే స్టేషన్ సినిమా ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఓదిలా 2 సినిమా చూడాలనుకుంటే ఆ ఓదిలా 1 అయితే చూసిరండి. అది ఆహాలు అయితే ఉంటది. అది మరీ సూపర్ బంపర్ సినిమా అయితే కాదు, కానీ ఈ ఓదిలా 2 అయితే ఓదిలా 1 కి అయితే కంటిన్యూషన్ అనమాట. ఓదిలా 1 లో విలన్ ఎవరంటే మన వశిష్ఠ ఎన్ సింహ అనమాట. ఆయన అయితే ఈ ఓదిలా 2 సినిమాలో కూడా కనబడుతున్నాడు. అసలు యాక్చువల్ గా ఓదిలా 1 సినిమాలో హెబ్బా పటేల్ ఈయన తల అయితే నరికేస్తుంది. మీరు ఇక్కడ ఓదిలా 2 సినిమా టీజర్ లో చూసుకుంటే ఆయన బాడీని అయితే చూపించారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే పోస్ట్ మార్టం చేసి ఆయన తలకాయనైతే అంటించి ఇక్కడ కుట్లు కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. ఆయన అయితే పాతి పెట్టారు. ఇప్పుడు ఓదిలా 2 లో ఏం జరిగిద్దంటే ఒక ఈవిల్ ఫోర్స్ వల్ల ఈయన ఆత్మ అయితే బయటికి అయితే వస్తుంది. పగబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపుతాడు అనుకుంటున్నారు కదా, కాదు. ఓదిలా 1 చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆయన ఎవరిని చంపడానికి సెలెక్ట్ చేసుకుంటాడో, ఎలా చంపుతాడో. ఈ విధంగా ఒక భయంకరమైన ఈవిల్ ఫోర్స్ వచ్చినప్పుడు ఆ ఊరు వాళ్ళని కాపాడడానికి వచ్చేదే మన అఖండ చెల్లెల క్యారెక్టర్ అయిన మన తమన్నా. నిజంగా టీజర్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అజనీష్ లోక్నాథ్ అయితే తీసుకున్నారు. అంటే ఈయన మంగళవారం సినిమా తెలుసు కదా, ఆ సినిమాకి కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా టీజర్ లో విఎఫ్ఎక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ బడ్జెట్ కి ఆ క్వాలిటీ అంటే పర్లేదు. ఇంకా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది, ఇంకా డైరెక్షన్ సూపర్విజన్ చేసింది ఎవరంటే మన సంపత్ నంది అనమాట. కాబట్టి సినిమాలో మినిమం కంటెంట్ అయితే ఉంటది. ఇంకా టీజర్ లో మన తమన్నా లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. టీజర్ స్టార్టింగ్ లో ఒక ఫ్రేమ్ అయితే ఉంది, నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా టీజర్ లాస్ట్ లో కూడా ఒక షాట్ అయితే ఉంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. తమన్నా అయితే చాలా ఫియర్స్ గా అయితే కనబడుతుంది. ఇంకా ఈ సినిమాలో హెబ్బా పటేల్ కూడా ఉంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే ఓదిలా రైల్వే స్టేషన్ లో హెబ్బా పటేలే మెయిన్ రోల్ అనమాట. అప్పట్లో తలకాయ నరికి చేతిలో పట్టుకుని వచ్చే షాట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా వైరల్ గా అయితే మారింది. ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ అయితే మనం అయితే చూడబోతున్నాం ఇప్పుడు ఈ ఓదిలా 2 సినిమాలో. మరి నాకైతే ఈ టీజర్ అయితే ఓకే, బాగుంది, ప్రామిసింగ్ అయితే అనిపించింది. కంటెంట్ కూడా ఇంకా మన తమన్నా గారి లుక్స్ అయితే హైలైట్ అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనుకున్నంత ఇదిగా లేదు, కానీ పర్లేదు అనిపించింది. మరి మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.